ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 బంగారు కుటుంబాలకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలను గుర్తించి గ్రామాల్లోని పట్టణాల్లో ఆర్థికంగా ఉన్నత కుటుంబాల సహకారంతో పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి తోడ్పాటును అందించడం వల్ల ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంది. కావున PTM 2.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో P4 బంగారు కుటుంబాలకు శ్రీకారం చుట్టారు. దీనికి స్పందించిన కొత్త చెరువు గ్రామానికి చెందిన ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ అధినేత రాజీవ్ దేవ్ 5 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, మీలాగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాల అభివృద్ధికి చేయూతను అందిస్తే అనతి కాలంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రాజీవ్ దేవ్ ను అభినందించారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తోడ్పాటును అందించిన ప్రిన్సిపల్ రామప్ప కుటుంబ సభ్యులైన పార్వతమ్మ, పివి సూర్యనారాయణ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్ఞాపికను అందజేసి ఘనంగా శాలువాతో సన్మానించారు. దాతృత్వానికి, కుటుంబ దాతృత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘన సత్కారాన్ని అందించారు. శ్రీమతి పివి పార్వతమ్మ గారికి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దాతృత్వానికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామప్ప గారి కుటుంబ సభ్యుల్ని ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా కొత్త చెరువు ప్రాంత సభ్యుల తరఫున, సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందరో విద్యార్థుల భవితకు కారణమైన విద్యామతల్ని భవన నిర్మాణానికి స్థలదాతలు వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాన్యులు, పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకున్నారు. శ్రీ పివి సూర్యనారాయణ గారు, శ్రీమతి పివి పార్వతమ్మ గారు. తర్వాత కార్యక్రమాన్ని